కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మరో జీవన్ రెడ్డిలా తిరగబడతానంటున్న చిన్నారెడ్డి. ఆషాఢం అల్లునికి అదిరిపోయే విందు. తేళ్లతో ఆడుకుంటున్న పిల్లలు పెద్దలు. వార్త చెప్పుడు తక్కువ, ఆవలింతలు ఎక్కువ. ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఎక్కడున్నామంటే ఇవాళ రేపు పెళ్లి చేసుకుందామంటే ఆడపిల్లలు దొరుకుతలేరు. రాక రాక ఏదైనా సంబంధం వస్తే పిల్లోళ్ళు పెట్టే షరతులిని పిల్లగాని తల్లిదండ్రులకు సుక్కలవు పడుతున్నాయుల్లా. అందుకే పెళ్లిగాని ప్రసాదులు వెరిగిపోతున్నారు. అయితే లక్కుంటే మాత్రము పిల్లగాని దశ తిరిగిపోతుంది. లక్షణమైన భార్యతో పాటు బంగారం అసొంటి అత్తమామలు కూడా దొరుకుతారు. అగో అక్కడగా కొత్త అల్లుని చూస్తే మీకే సమజైతది. గేట్ కానుంచి ఇంటి గడప దాకా పూలతో డెకరేషన్ చేసి అల్లునికి వెల్కమ్ చెప్పిల్లు. లోపటికి వచ్చేటప్పుడు అడుగుకొక గిఫ్ట్ ఆయన చేతిలో పెట్టిల్లు. అల్లుని కండ్లకు కర్చీఫ్ కట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి గొంచబోయి కర్చీఫ్ తీసేసిల్లు. ఎదురుంగా వడ్డించిన 100 రకాల వంటకాలు చూసి అల్లుడే కాదు నెటిజన్లు కూడా షాక్ అయ్యిండ్లు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అదృష్టం అంటే శ్రీహర్షదే పోన్రి. ఆషాఢ మాసం అయిపోయినాక భార్యను తీసుకుపోయేందుకు అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుడు శ్రీహర్షకు అదిరిపోయే మర్యాదలు చేసిల్లు అత్తమామలు. అనకాపల్లి జిల్లా నరసింపట్నంలో కొత్త అల్లునికి జరిగిన ఈ మర్యాద బాపతు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నది. మామూలుగా కొత్త అల్లుడు అత్తగారింటికి వస్తే ఎవరి లెవెల్ కి తగ్గట్టు వాళ్ళు మర్యాదలు చేస్తారు. వీళ్ళు మాత్రం పాన్ ఇండియా సినిమా లెవెల్ ఏర్పాటు చేసి న్యూస్ లకి ఎక్కిళ్ళు. ఈ రోజులల్లా అసోంటి అత్తమామలు దొరకడు అంటే ఉత్తముచ్చట కాదుల్లా. తేలును చూస్తే ఎవ్వరికైనా భయం పుడుతుంది కదా, అది ఎక్కడ పుడుతుందో అని వణికిపోతుంటారు. వానకాలం అయితే రాళ్ల కింద తేలెల్లుతుంటాయి. అందుకే ఏదన్నా రాయి కదిలించేటప్పుడు ఓ చూసుకోర్రి తేళ్లు ఉంటాయి అని అంటుంటారు. అయితే అసోంటి తేళ్లను గిడోకాడ మంచిగా వాడుతుర్రులా. వట్టిగా వాటుడే కాదు, ఆటలాడుతున్నారా వీటితోని. ఇంగో గీ షెల్లె చూడుండ్రి తేలును ఎట్లా పట్టిందో. వామ్మో, ఈమెకే భయం లేదంటే ఇంకో ఆమె అయితే చెయ్యి మీద వారించుకుంటున్నది. ఇంకా గీమని చూస్తేనైతే మస్తు షాక్ అవుతారులా. ఎందుకంటే బొట్టు పెట్టుకున్నట్టు తేలును నొసల మీద పెట్టుకున్నది. ఇట్లా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది అన్నలు అక్కలు పిల్లలు పెద్దలు ఇట్లా తేళ్లను పట్టిండ్రు. మరి ఇవేమన్నా బొమ్మ తేళ్ళ అంటే కాదుల్లా, నిజమైన తేళ్లే. నాగుల పంచమి నాడు మనకడ పుట్టల పాలు పోసి నాగదేవతను పూజించుడు ఆచారం. అయితే కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరు ఊరిల్లున్న ఓ గుట్ట మీద ఇట్లా తేళ్లను పట్టి ఒంటి మీద పారించుకునుడు ఆచారం అట. 300 ఏండ్ల సంది ఇట్లనే చేస్తున్నారట. మనకాడ నుంచి కూడా చాలా మంది పోతుంటారు ఈడికి. ఈ తేళ్లు కుట్టేటి కాదట, ఏమనే అన్నట్టు. ఏ రాయి తీసినా తేలు కింద ఉంటాయి. ఈ రోజు ఒక్కరోజు మాత్రం కరువు. ఇన్నరా, ఈ ఒక్క రోజే కనబడతాయట, మళ్ళీ ఇక తెల్లారి సుత్తే దొరికాయట. చీడ పంచమి జరుపుతారు. ఈరోజు తేడు పట్టుకున్న కరువు. మేమైతే హైదరాబాద్ నుండి వచ్చినాం. అసలు ఈ ఆచారం ఎట్లా షురువైంది అంటే 300 ఏండ్ల కింద బొగాయన గుట్ట పైన దవ్వుతుంటే పెద్ద తేలు కనబడ్డదట. ఇక దాన్ని చూసి భయపడ్డ ఆయన నేను పానాలతోనుంటే తేలుకు గుడి కడతా అని మొక్కుకొని అటెనక కట్టించిండట. ఇక అట్లా మొదలైన ఈ పండుగ ఇప్పటికీ గిట్లనే జరుగుతున్నది. మరి ఈ తేలు నాగుల పంచమి రోజు గుట్టకుంటుండుడే గమ్మతిగున్నది కదా. అప్పుడప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ అసోంటి రాష్ట్రాలల్లా రౌడీలు హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ పంపులు అటాక్ చేసి అక్కడున్న స్టాఫ్ ను కొట్టి ఫర్నిచర్ మొత్తం బలగొట్టే వీడియోలు చూస్తుంటారు కదా నుల్లా. అక్కడెక్కడనో కాదు, మన దగ్గర కూడా మోపాయిలు గసొంటి బట్టేవాజుగాళ్ళు ఆర్డర్ చేసిన బిర్యానీ ఇచ్చుట్ల లేట్ అయిందని మందకు మందొచ్చి ఒక హోటల్ మీద అటాక్ చేసిళ్ళు. అది చూడుండ్రి. ఓర్ని ఒక్కొక్కడు మనుబోతులు ఎక్కున్నాడు. ఆ హోటల్ మీద పడి ఆగమాగం చేస్తున్నారు. అరే మందకు మందొచ్చి ఫర్నిచర్ మొత్తం ఇరగొట్టిల్లు. పట్ట పగటిలి గింత ఘోరమానుల్లా. ఇది ఎక్కన్నో యూపీలనో బీహార్లనో జరిగిన ఫైటింగ్ కాదు, వరంగల్ జిల్లా నరసంపేటలో ఒక రెస్టారెంట్లో జరిగింది. ఎందుకు అని అంటే బిర్యానీ ఆర్డర్ ఇస్తే లేట్గా డెలివరీ చేసిల్లట. దానికి బాగా హట్ అయ్యారు వాళ్ళు. ఏమ్రా ఏమనుకుంటున్నావు, మేమంటే లెక్కలేదా, ఇక్కడ నీ హోటల్ లేకుండా చేస్తాం బిడ్డ అని ఒక రౌడీ గ్యాంగ్ ని ఎంటేసుకొని వచ్చి ఆ హోటల్ మీద అటాక్ చేసి గాయ చేసిల్లు. లోపటున్న కస్టమర్లు భయపడి ఎటోళ్ళాటే ఊరికిర్రు. ఇదంతా అక్కడనే ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఓనర్ పోయి పోలీసులకు ఫిర్యాదు చేసిండట.
యూపీలోనైతే పోలీసులు గిసోంటి చిల్లరగాళ్లను దొరకబట్టి గట్టిగా నేరాక్తారు. అందుకే తెల్లారి కుంటుకుంటా మీడియా ముందుకొచ్చి తప్పైంది సార్ దండం పెడతాం ఇంకోసారి గిసోంటి పనులు చేయమని చేతులు జోడిస్తారు. మరి నర్సంపేట పోలీసులు ఏం చేస్తారో చూడాలి అనుకోవట్టిల్లు. ఈ వీడియో చూసిన నర్సంపేట పబ్లిక్ ఇద్దరికిద్దరు జాడా పత్తా లేకుండా పోయిండ్రు. ఇలా ఒక్కలన్న వార్త రేకపోవాలే నీ సంగతి చెప్తా అంటే నేను వస్తున్న లైవ్ లకు అన్నది మా ఎన్నెల. మరి ఏం వార్త చెప్తుందో చూద్దాము. కెమెరా అన్న ఎన్నెలకు లైవ్ కలిపే. అందరికీ నమస్కారం. ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఎక్కడున్నామంటే ఉన్నాం. ఇందాకే ఇక్కడ ఒక జరిగింది. ఓ ఆవగించ ముఖందానా ఏందా ఆవలింతలు గలీజ్గా. నమస్కారం. ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఎక్కడున్నామంటే మళ్ళా మొదటికొచ్చింది ఓ పిల్ల. తమ్మా ఓ మెంటల్ నేను వాణిని. వాడేవాడు నీ నిద్రపోతు కండల నిమ్మకాయ విండా ఏందా ఆవలింతలు ఒకటే. మరేం చేయాలక్క, నిద్ర అస్సలకే ఆగుతలేదు. తెల్లారే దాకా ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తే ఎందుకు అవుతుంది మరి. లైవ్లు ఉన్నావు ఇజ్జత్ దియకులే ఓ ఎన్నెలా. వామ్మో ఎంత అడక్ట్ అయినావు తల్లి ఫోన్ కు. నువ్వు నిద్రలో కూడా చేయితోటి గాలనే స్వైప్ చేస్తున్నావు కదా. అమ్మో అవునటక్క, మా ఇంట్లో కూడా గదే అన్నారు. నువ్వే కాదు మన దేశంలో దాదాపు 65% మంది యూత్ పిల్లగాన్లు నీ లెక్కనే నిద్రలేమి అలసట మానసిక ఒత్తిడితోటి బాధపడుతురట. అమ్మో 65% మందా? ఇదంతా కూడా ఫోన్ వాడకం చేయబట్టే. చైనాలో ఒక్కొక్కరు ఒక రోజుల 5.5 గంటలు, అమెరికాలో 7 గంటలు ఫోన్ వాడితే మన దేశంలో ఏకంగా 7.5 గంటలు వాడుతురట. అంటే చైనా అమెరికాలోనే వెనుకకు నెట్టినట్టు మనం. సూపర్ కదా. నీ కొలకాయ నీకు గట్ల అర్థమైందా? ఎంత డేంజర్ అనుకుంటున్నావు? అది డేంజర్ ఏమున్నది, మన కాడ 5 ఏళ్ల లోపు పిల్లగాన్లు 55 ఏళ్ళు దాటినోళ్ళు కూడా దాదాపు రోజుకు 2.5 గంటలు ఫోన్ వాడుతురట. అంటే మరి ఎవరికి దగ్గర రీల్స్ వీడియోలు వాళ్ళు చూస్తున్నారు కదా. చూసుడే సూపు పోగొట్టే కాడికి తెస్తుంది. అందుకే అలవాటు బంద్ పెట్టాలి. పిల్లగాన్లకు ఫోన్ అస్సలు అలవాటే చేయొద్దు. అలవాటు ఉంటే జప్పున మాన్పియాలి. అంతేలే అక్క, అది కూడా కరెక్టే. అయితే ఒక పని చేస్తా అక్క, నేను ఏందో ఫోన్ వాడకం తగ్గించుకోవడం ఎలా అని కొన్ని వీడియోలు చూసి బెస్ట్ సొల్యూషన్ ఏందో నేను కనుక్కొని నీకు చెప్తా అక్క. నువ్వు అందరికి చెప్తావు గాని. కొరివితోటి తలకే గోక్కున్నట్టు ఒక దిక్కు ఫోన్ వాడద్దని చెప్తుంటే దాని సొల్యూషన్ ను అదే ఫోన్ లో చూస్తానంటవేంది? ఫోన్ తీసి పక్కకు పడేక. నీకంటే రీల్స్ గీల్స్ అయ్యే శాత కాదు కాబట్టి ఫోన్ వాడవు, నేను అట్లా కాదు కదా. టెన్షన్ తోటి జుట్టు వస్తుంది, ఇంతకు ఎందుకు టెన్షన్ పడుతురని డాక్టర్ అడిగితే జుట్టు ఊడుతున్నందుకే టెన్షన్ డాక్టరు అన్నాడట. వెనకడికి నీయాసోంటోడే. మరి ఫోన్ చూసుడు చేయంగానే నిద్రలేమి సమస్య వస్తుందంటే మళ్ళా నిద్ర పట్టక రీల్ చూస్తున్నా అని పడతా అంటివి. అయ్యో సరే అక్క, నెత్తి కొట్టుకోకు, నేను ఫోన్ వాడనులే సరేనా. ఇగో పోయి జరసేపు బండుకుంటా, అటెన్కా కలుస్తా, బాయ్. పబ్లిక్ ఎరికైంది కదా మ్యాటర్ అంతా. జర భద్రం అక్కరుంటే తప్ప ఫోన్ వాడకుండ్రి. ఇప్పటికే ఫోన్ కు బానిసైనట్టయినాం అందరం పైలముల్లా. ఆ నడుమ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీల నుంచి వెళ్ళిపోయిండు ఎరికే కదా. పోతా పోతా సీఎం రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసిండు. ఇక ఇప్పుడు ఆ పార్టీలో ఇంకో జీవన్ రెడ్డి తయారైతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టి తన రాజకీయ జీవితం ఆగమైంది అంటున్నాడు ఇంకో సీనియర్ లీడరు చిన్నారెడ్డి. ఈయన సుత రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసిండు. అన్ని సంపాదించుకుని మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది.
ఇన్నారు కదా చిన్నారెడ్డి సారు మనసులో మాట ఇది. ఇన్నొద్దులు సైలెంట్ గా ఉండి ఇక నాతోని కాదు అని జంగ్ సైరన్ మోగిచ్చిండు అన్నట్టు. డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి మీదనే అటాక్ చేసిండు. వనపర్తిలో తనకి ఇయ్యాల్సిన టికెట్ ను పైసల కాశవాడి మేఘారెడ్డికి అమ్ముకున్నాడని ఆరోపణ చేసిండు. ఇన్నొద్దులు ఓపిక పట్టినా, నా రాజకీయ జీవితాన్ని ఆగం చేసినా భరించినా, ఓపిక నశిస్తే నేను కూడా జీవన్ రెడ్డి లెక్క తిరగబడతా అని వార్నింగ్ ఇచ్చిండు. అయితే అటు మేఘారెడ్డి కూడా చిన్నారెడ్డికి కౌంటర్ ఇచ్చిండు. తను టికెట్ కోసం ఎవరికి పైసలు ఇయ్యలేదు, ఇచ్చిందని నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపెట్టు అని చిన్నారెడ్డికి ఛాలెంజ్ ఇచ్చిండు. అధిష్టానం సర్వే చేసి నేను గెలుస్తా అని తెలుసుకునే నాకు టికెట్ ఇచ్చింది అని చెప్పుకొచ్చిండు. కానీ యూత్ కాంగ్రెస్ కోటలో ఆయన కాదని టికెట్ ఇచ్చారు, మళ్ళీ డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నావా? ఫస్ట్ మీరు ఒప్పుకోండి, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇస్తే బీఫామ్లు వస్తాయని మీరు ఒప్పుకుంటే. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇటువంటి పంచాదులు కామను. ఎప్పుడు ఎవరు ఎట్నుంచి ఏం బాంబేలుస్తారో తెలియదు. చూస్తుంటే ముందు చిన్నారెడ్డి సూత జీవన్ రెడ్డి బాట పడతాడు కావచ్చు అనుకోవచ్చిండ్రట ఆ పార్టీ లీడర్లు కొంతమంది. తప్పిపోయిన గొర్రె కోసం ఆ కాపరి ఎంత దూరమైనా పోతాడు. అది పెద్ద పులి నోట్లో ఉన్న ఆ పులి కూరలు వీకి దవడలు జీల్చి ఆ గొర్రె పిల్లను కాపాడి మళ్ళా మందల కలుపుతాడు అని RRR సినిమాల రాజీవ్ కనకాల ఇంగ్లీష్ దొరకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే డైలాగ్ యాదుకున్నదానుల్లా. అగో అచ్చం అట్లనే ఇద్దరు గొర్రెల కాపర్లు కొండ శిలువ మింగేసిన తమ గొర్రె పిల్లను దాని నోట్ల నుంచి బయటకు తీసి మందల కలుపుకున్నారు. వామ్మో ఎంత పొడుగున్నదో చూసిండ్రా అనుల్లా ఆ కొండ సిలువ. ఆగో గా గొర్రెను మింగుదామని వచ్చిందట. అప్పటికే సగం దాంక మింగిందట. కొంచెం దూరంలో ఉన్న గొర్రె కాపర్లు ఉరికచ్చిండ్లు. ఆ కొండ సిలువ సైజు చూసి భయపడ్డారు. దగ్గరికి పోతే మనిషిని సుతా మింగేసేటంత పెద్ద ఉన్నది. అట్లా నూకుంటే బంగారం అసొంటి గొర్రె చేతికి అందకుండా పోతదని ఇద్దరాకం డైరీ వేసి ఒక తాడేసి కొండ సిల్వ నోట్లో ఉన్న గొర్రెను బయటికి తీసిండ్లు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో జరిగింది ముచ్చట. ఇది వరకు ఇద్దరు నడుమ కీసులాటలుంటే ఏం చేసేదుల్లా బరాబర్గా నీదే తప్పంటే నీదే తప్పు అనుకునేది. అటెంక అవన్నీ మర్చిపోయి మాట్లాడుకునేది. లేకుంటే నలుగురు పెద్ద మనుషులను కూసబెట్టి మాట్లాడుకునేది, పంచాయత్ చేసేది. కానీ కుట్రలు కుతంత్రాలు ఏం చేసుకునేటోళ్ళు కాదు కదా. అయితే ఈ నడుమ కొందరు మాత్రం ఏం చేస్తుర్రో తెలుసునా? రయ్యొచ్చిర్రు, పెట్రోల్ ఓసిర్రు, అగిపుల గీకిండ్రు, ఉరికి బండెక్కిర్రు. గంతే 10 అంటే 10 సెకండ్లల్లా కారును బుగ్గి చేసిపోయిర్రు. చూడుండ్రుల్లా పాపం తెల్లటి కారు ఎట్లా కాలిపోతుందో. అయిపోయి ఇంకెక్కడ పనికొస్తుంది కారు. మంటలు కారు మొత్తం అంటుకున్నాయి. అయినా ఈ గోషిగాళ్లకు ఎందుకింత కోపం? ఉత్త పుణ్యానికి ఎందుకు తగలబెట్టిపోయిరనంటే కోపం, ఈగో హట్ అయినందుకు ఈ పని చేసిర్రట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నీ గోషిగాలది. ఒక హోటల్కి పోయి మ్యాగీ అడిగితే లేదు అన్నారట. అంతే, ఇంకేమున్నది, మాకే లేదంటవా అని తాగిన మైకంలో బయటకు వచ్చిర్రు. ఇట్లా తగలబెట్టి పోతే పోలీసులు కేసు పెట్టిరట. కానీ చూడుండ్రుల్లా మ్యాగీ లేనందుకు ఎంత పని చేసిర్రో. ఇక ఇదిటు ఉంచితే ఇటు హైదరాబాద్ అమీర్పేట ఏరియాలో కూడా బయట పార్కింగ్ చేసిపోయిన ఆటోను ఎవరో దుర్మార్గులు వచ్చి నిప్పంటించిపోతే ఆటో అంతా పనికి రాకుండా అయింది. ఎవరో పడని చుట్టాలే పని చేసిపోయారని అనుమానపడుతుర్రట. కానీ ఏదన్నా ఉంటే మనుషులతో మాట్లాడుకోవాలి గాని ఈ ఆటోలు కార్ల మీద ప్రతాపం చూపెట్టుడు ఏందో ఏమో పో. అటు కారు ఇటు ఆటో ఘోరంగా కాలిపోయినాయి పోండ్రి. నాగుపాములు, కొండ శిలువలు, రక్త పింజరలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు ఈ నడుమ దినా ఒక జాగల కనబడి పబ్లిక్ ను మస్తు అంటే మస్తు భయపెట్టిస్తున్నాయి. పాములైతే ప్రతూర్ల కనబడుతూనే ఉన్నాయి. కానీ కోతులు, కొండెంగలు మాత్రం జరంతా నిమ్మల పడ్డట్టు అనిపిస్తున్నది కదా. కానీ అట్లా అనుకుంటే పొరపాటేనుల్లో. ఎందుకంటే ఒకసారి గిడ్ చూడుండ్రి. బాపురే బాపు, తక్కువ లేవు కదా కోతులు. దండయాత్ర, ఇది కోతుల దండయాత్ర అని గల్లీలను మొత్తం దడదడలాడించి బండ్ల మీదకించి ఇండ్ల మీదికి, ఇండ్ల మీదకించి బండ్ల మీదికి, రోడ్ల మీదికి ఎట్లా ఉరుకుతున్నాయో, ఎట్లా రచ్చ చేస్తున్నాయో. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర ఊర్లో కోతులివి. దగ్గర 200-300 కోతులు ఊరి మీదకొచ్చి హల్చల్ చేసి జనాలను ఆగం పట్టించేపటికి చాలా మంది వీటిని చూసి తలుపులు పెట్టుకొని దాసుకున్నారు. ఇక ఇది కోతుల ముచ్చటైతే ఇటు కొండ ముచ్చులు చూడండి. రాముల
ఊరంతా రౌండప్ చేసి అన్ని ఇండ్ల మీద తిష్టేసి కూర్చున్నట్టున్నాయి కదా. నిర్మల్ జిల్లా తానూరు మండల్ వాడోన ఊర్లో కొండముచ్చులు ఇవి. మరి చాలా ఊర్లలో కోతులే డామినేట్ చేస్తుంటే మేమెందుకు ఊకుంటావు అనుకున్నాయో ఏమో గాని ఇవి కూడా ఇల్లు వీకి పందిరేసినంత పని చేస్తున్నాయి. ఈ మూగ జీవాలతోని తిప్పలేందో ఏమో పోన్రి ఎన్నడు బాపుతాయో కదా. కుక్కలు పోతే ఎద్దులు, ఎద్దులు పోతే కోతులు, కోతులు పోతే కొండముచ్చులు. నిన్న ఖమ్మం జిల్లాల దొంగతనానికి పోయి తాగి దాబాలనే నిద్రపోయిన దొంగలు. మొన్నటికి మొన్న పాత బస్తీల దొంగతనానికి పోయి ఫ్యాన్ వేసుకొని పరుపు మీద వండుకున్న దొంగ. 15 రోజుల కింద గుడికి పోయి దేవునికి దండం పెట్టి హుండీ ఎత్తుకపోయిన దొంగను కూడా చూసినాం కదా. అయితే ఈడ కూడా కొందరు దొంగలు దొంగతనానికి పోయినరు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇంతల్నే ఏమైందంటే ఏమైంది? ఈ పోకరంగంగోడు ఏం దొంగతనం చేసిండు, పొలాలలో ఎందుకు ఉరికిండు, రైతన్నలు యూత్ పిల్లలంతా ఎందుకు పరిగెత్తి పట్టుకున్నారు అంటే ఇగో ఈడ కార్ల వైర్ కనబడుతున్నది చూడండి. ఈ వైరు దొంగతనానికని 2-3 జమై వచ్చి పొలాలలో తిరుగుతుంటే అనుమానం వచ్చిన అన్నలు పట్టుకొని ఈపు చింతపండు చేసి ఇగో ఈ కార్ల అంత వైరు దొరికింది. చూసినరా ఈ బాడిమేగాళ్ళు ఎంత పని చేసినరో, ఎంతగానో సర్వీస్ వైర్ని దొంగతనం చేసినరో. కార్ వేసుకొని పొద్దున్నాక తిరుగుడట, రాత్రిపూట వైర్లను గాలబెట్టి సర్వీస్ వైర్ని ఎత్తుకపోయి అమ్ముకొని జల్సాలు చేసుడట. మరి ఎన్నేళ్ళకేంచి దొంగతనాలు చేసి తాగుతున్నారో, ఎంతగానో కూడా పెట్టినరో గాని ఆఖరికి పాపం మైండింది ఇట్లా దొరికిపోయినరు అన్నట్టు. కొండి వైర్లే పెద్ద మొత్తంలో ఉంటాయి వైర్లు నూతులకు. అలాంటి వైర్లని కొందరు చిల్లర అలవాటు పడి ఈ వైరు దొంగతనాలు వరుసగా చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల కాడ ముచ్చటిది. మరి వీళ్ళు ఒక్క జగిత్యాల జిల్లాలనే వైరు చోరీ చేసినరో, లేకుంటే ఇదే కార్ వేసుకొని అన్ని జిల్లాలు కవర్ చేసినరో గాని అవురా వారి గింతనన్న సిగ్గుశరం లేదు రైతన్నల వైర్లను ఎత్తుకపోవడానికి. ఏం మనుషులరా మీరు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.